హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే బిగినర్ రైడింగ్ టిప్స్ అన్నమాట. సో ఈ వీడియోలో నేను 5 టిప్స్ అనేది మీకు ఇస్తా. అండ్ అలాగే ఫస్ట్ వన్ వచ్చేసి రైడింగ్ పొజిషన్ అన్నమాట. అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఎమర్జెన్సీ బ్రేకింగ్. అండ్ అలాగే థర్డ్ వన్ ఇంజన్ బ్రేకింగ్ అన్నమాట. అండ్ అలాగే ఇంకొకటి ఫోర్త్ వన్ వచ్చేసి ఓవర్‌టేకింగ్ టిప్స్. అండ్ అలాగే ఫిఫ్త్ వన్ పిలియన్ రైడింగ్ టిప్స్ అన్నమాట. సో ఈ 5 టాపిక్స్ నేను ప్రాపర్‌గా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో లేట్ చేయకుండా అయితే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ మనం రైడింగ్ పొజిషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మన ట్యాంక్‌కి, మన బాడీకి మధ్యలో ఒక పిడికెల్ గ్యాప్ ఉండేలా అయితే చూసుకోవాలి. లేదు క్లోజ్‌గా ఉన్నట్టయితే ట్యాంక్ క్లోజ్‌గా ఉన్నట్టయితే ఎప్పుడైనా మనం సడన్ బ్రేక్స్ ఏసినప్పుడు, స్పీడ్ బ్రేకర్స్ ఏమైనా వచ్చినప్పుడు తగలరాని చోట తగిలితే మళ్ళా చాలా ఇబ్బందయితది. అండ్ అలాగే లెగ్స్, మనకి ఫుట్ రెస్ట్ ఏదైతే ఉంటదో మనం ఆ లెగ్ అనేది ఆ ఫుట్ మీద పెట్టుకొని ఉంచుకోవాలి. ఆహ్, అండ్ అలాగే మనకి ఫుట్ రెస్ట్ ఇలా సైడ్‌కి పెట్టుకోవడానికి కూడా ఇస్తారు. సో, మనం ఎప్పుడైతే గేర్ షిఫ్టింగ్ చేస్తామో, గేర్ షిఫ్టింగ్ చేసి దెన్ ఆ ఫుట్ అనేది ఆ రెస్ట్ మీద పెట్టేసుకోవాలి. అండ్ అలాగే బ్రేక్ సైడ్ గూడా చాలామంది ఆహ్, బ్రేక్ మీదే ఉంచుతారు లెగ్. అలా కాకుండా మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడే బ్రేక్ మీద పెట్టుకొని లెగ్ అండ్ దెన్ మళ్ళా ఫుట్ రెస్ట్ మీదకి పెట్టేసుకోవాలి. అండ్ అలాగే ట్యాంక్‌కి క్లోజ్‌గా ఉండి ఎప్పుడన్నా లీన్ చేసినప్పుడు గానీ, ఎప్పుడన్నా టర్నింగ్స్ చేసినప్పుడు గానీ, ఎప్పుడు బాడీతో కంట్రోల్ చేయకూడదు బైకు. మన లెగ్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి మనకి ట్యాంక్‌కి కొంచెం గ్రిప్ అయితే ఉండాలి. ఆ గ్రిప్ కూడా మనం ట్యాంక్‌కి సైడ్ ఒక థింగ్ అయితే ఉంటది. సో, దానివల్ల మనకి ట్యాంక్‌కి, లెగ్‌కి గ్రిప్ అయితే దొరుకుతదనమాట స్లిప్ అవ్వకుండా. సో, రైడ్ చేసినప్పుడు ఎప్పుడు ట్యాంక్ దగ్గరుండి బాడీతో కంట్రోల్ చేయకుండా, ఆ లెగ్స్ అనేవి మనకక్కడ స్లిప్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి, ఆ లెగ్స్‌తో మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. సో, మనం హ్యాండిల్‌ని ఏదైతే హోల్డ్ చేస్తామో, మనం ఇలా కిందకి కాకుండా ఫార్వర్డ్ ఇలా స్ట్రెయిట్‌గా, స్టిఫ్‌గా ముందుకు పెట్టుకొని డ్రైవ్ చేయాలి. ఇలా కిందకి పెట్టుకున్నట్టయితే మన రిస్ట్ పెయిన్ అనేది జనరేట్ అయితది. అండ్ అలాగే హ్యాండ్స్ కూడా ఎల్బోస్ దగ్గర కొంచెం కర్వ్ టైప్‌లో ఉండాలి. సో, అలా కర్వ్ టైప్‌లో ఉండి మనం ఇలా హ్యాండిల్‌ని హోల్డ్ చేసినప్పుడు స్ట్రెయిట్‌గా ఉన్నట్టయితే మనకి ఎప్పుడన్నా సడన్ బ్రేక్స్ అప్లై చేసినప్పుడు గానీ, ఏదన్నా ఏదైనా గుంతల్లోకి బండి పడినప్పుడు గానీ, మన హ్యాండ్ మీద ప్రెషర్ పడకుండా ఉంటది. అండ్ అలాగే ఈ రిస్ట్ మీద గూడా ప్రెషర్ పడకుండా ఉంటది. ఈ కర్వ్ ఉండాలి. అండ్ అలాగే మన హ్యాండ్ అనేది ఫార్వర్డ్ ఉండాలి. ఇలా హ్యాండిల్ పట్టుకున్నప్పుడు ఫార్వర్డ్ ఉండాలి. ఇలా కిందకి గాకుండా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమర్జెన్సీ బ్రేకింగ్ అనమాట. సో, మనం ఎప్పుడన్నా హైవేస్ మీద స్పీడ్స్‌గా క్రూజ్ చేసినప్పుడు గానీ, నార్మల్‌గా ఎళ్తున్నప్పుడు గానీ, ఏదన్నా సడెన్‌గా ఏ కార్ గానీ, ఏదన్నా బైక్ కానీ స్లో డౌన్ అయినా, ఎవరైనా సడెన్‌గా వచ్చినా సరే, మనం ఎప్పుడు ఆ సిట్యుయేషన్‌లో పానిక్ అవ్వకూడదు. మనం ఏం చేయాలి అంటే, మనం ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఎలా యూజ్ చేయాలి అంటే, మనం ఎప్పుడూ ఎమర్జెన్సీ బ్రేకింగ్ యూజ్ చేసినప్పుడు క్లచ్ అనేది హోల్డ్ చేయకూడదు. ఏదైతే ఆహ్, మనం 70% ఫ్రంట్ బ్రేక్ అనేది యూజ్ చేయాలి. అండ్ అలాగే 30% రియర్ బ్రేక్ అనేది యూజ్ చేయాలి. మనం ఈ క్లచ్ అనేది ఆ సిట్యుయేషన్‌లో మీరు క్లచ్ పట్టుకున్నారంటే ఇంజిన్ ఇంకా ఫ్రీ అయిపోతది. అది ఇంకా కొంచెం మొమెంటమ్ ఇంకా స్పీడ్‌గా ముందుకనేది అందుకుంటదనమాట. సో, మనం ఈ 70% ఫ్రంట్ బ్రేక్ పట్టుకొని 30% రియర్ బ్రేక్‌ని యూజ్ చేసి మనం బైక్‌నయితే స్లో చేయాలి. అండ్ అలాగే ఒక 30, 20 స్పీడ్ వచ్చిన తర్వాత మనం వెంటనే వెంటనే క్లచ్ పట్టుకొని గేర్స్ అనేది డౌన్ చేసి మనం వెంటనే క్లచ్ అనేది మళ్ళా వదిలేయాలి. సో, అది గూడా మనకి బైక్ స్లో డౌన్ అవ్వడానికి యూజ్ అయితదనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంజిన్ బ్రేకింగ్ అనమాట. ఇంజిన్ బ్రేకింగ్ మనం ఎలా యూజ్ చేస్తామంటే, మనం ఎప్పుడన్నా హైవేస్ మీద రైడ్ చేసినప్పుడు మనకేదన్నా సడెన్‌గా అడ్డొచ్చినా సరే, అండ్ అలాగే ఏదన్నా మన ఎదురుగా వెళ్తున్న వెహికల్ స్లో డౌన్ అయినా సరే, మనం ఇంజిన్ బ్రేకింగ్ అయితే యూజ్ చేయొచ్చనమాట. ఎలా అంటే, అప్పటికి మనం బ్రేక్స్ అనేది హోల్డ్ చేస్తాము. బ్రేక్స్‌తో మనం కొంచెం స్పీడ్‌నయితే ఆపుతాము. బట్ బైక్ అనేది ఇంకా స్పీడ్‌గా ఉంది. మనకి ఎదురుగా వెళ్తున్న ఏదైతే అడ్డొచ్చిందో అది ఇంకా మనకి క్లోజ్‌గా ఉంది అనిపిస్తే మనం ఇంజిన్ బ్రేకింగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఎలా అంటే మన గేర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం డౌన్ షిఫ్ట్ చేసుకున్నట్టయితే
ఆహ్, బండనేది ఇంకా ఇంజిన్ బ్రేకింగ్ వల్ల ఇంకా స్లో డౌన్ అవుతది. ఆ బ్రేక్స్‌తో పాటు ఈ ఇంజిన్ బ్రేకింగ్ గూడా వాడితే ఇంకా బైక్ అనేది స్లో అయితదనమాట. ఈ సిట్యుయేషన్‌లో గూడా చాలామంది పానిక్ అయితారు. అలా ఏం కాకుండా మనం బ్రేక్స్‌తో పాటు డౌన్ షిఫ్ట్స్ కూడా అప్లై చేసుకుంటే సో, బైకనేది ఇంకా స్లో అవుతదనమాట. సో, ఈ ఈ డౌన్ షిఫ్ట్స్ మనం ఎక్కువ హై ఆర్‌పిఎమ్స్‌లో ఉన్నప్పుడు డౌన్ షిఫ్ట్ అనేది చేయకూడదు. పెద్ద పెద్ద బైక్స్‌కైతే ఆ కెపాసిటీ ఉంటది గానీ, చిన్న చిన్న సీసీ బైక్స్‌కి ఏవైతే ఉన్నాయో, మన హై ఆర్‌పిఎమ్స్‌లో ఉన్నప్పుడు డౌన్ షిఫ్ట్ చేసినట్టయితే మన ఇంజిన్ అయితే డ్యామేజ్ అవుతది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ ఓవర్‌టేకింగ్ అనమాట. నేను చెప్పేది ఏంటి అంటే బైక్ డ్రైవ్ చేసినప్పుడు ఎప్పుడూ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఓవర్‌టేక్ చేయొద్దు. ఎప్పుడు రైట్ సైడ్ నుంచే ఓవర్‌టేక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే బ్లైండ్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మీరు రైట్ సైడ్ నుంచి ఓవర్‌టేక్ చేసినా సరే చాలా డేంజర్ అయితది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరొక లెఫ్ట్ కార్నరింగ్ చేయడానికి చూస్తున్నారు. అండ్ అలాగే మీ ఎదురుగా మీ మీకన్నా ముందు ఒక లారీ గాని, ఒక కార్ గాని ఉంటది. సో, మీకు ఆ లెఫ్ట్ కార్నర్‌లో రైట్ సైడ్ నుంచి ఏమొస్తుందనేది కనిపియదు మీకు. సో, అది మీకు బ్లైండ్ స్పాట్ అవుతది. మీరు ఏం జేస్తారు, మీ ఎదురుగున్న వెహికల్‌కి ఓవర్‌టేక్ చేద్దామని జూస్తారు. బట్ అదొక లెఫ్ట్ కార్నర్ మీకు రైట్ సైడ్ నుంచి ఏమొస్తుందనేది తెలీదు. సడెన్‌గా ఏదన్నా రైట్ సైడ్ నుంచి వచ్చిందంటే, మీరు ఈ మీ ముందున్న వెహికల్ మధ్యలో ఉంటారు. అండ్ అలాగే ఆ వెహికల్ గూడా ఒస్తది. అండ్ అలాగే ఆ మధ్యలో మీరు చాలా ఘోరంగా అయితే క్రాష్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సిటీస్‌లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఓవర్‌టేక్ చేయకండి. ఎందుకంటే ఈ బసెస్ వాళ్ళుంటారు, ఆటో వాళ్ళుంటారు. వాళ్ళకి వెంటనే పాసెంజర్స్ కనబడినట్లయితే వాళ్ళు వెంటనే లెఫ్ట్ అనేది తీసుకుంటారు. లెఫ్ట్ తీసుకున్నట్టయితే మనం గూడా వాళ్ళకి లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్‌టేక్ చేసినట్టయితే మనం క్రాష్ అయితే అయితాం అక్కడే. సో, మెయిన్‌లీ సిటీస్‌లో ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఓవర్‌టేక్ అయితే చేయొద్దు. ఎక్కడైనా సరే సేఫ్‌గా రైట్ ఓవర్‌టేకింగ్ అయితే తీసుకోండి. లాస్ట్ వన్ వచ్చేసి పిలియన్ రైడింగ్ అనమాట. మనం అప్పుడప్పుడు మనం ఇంట్లో మమ్మీ వాళ్ళతో బయటికెళ్తూ ఉంటాము బైక్ మీద. అండ్ అలాగే సిస్టర్స్‌తో గానీ బయటికెళ్తూ ఉంటాము. సో, వాళ్ళతో మనం బయటికెళ్ళినప్పుడు ఏంటి అంటే వాళ్ళ శారీ గానీ, వాళ్ళ మెటీరియల్ ఏదైనా సరే వన్స్ బైక్ ఎక్కి కూర్చున్న తర్వాత ప్రాపర్‌గా ఉందా? లేదా? అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళని గూడా ఒకసారి చెక్ చేసుకొని మంచిగా పెట్టుకుంటే మనకి టైర్‌లోకి ఆ మెటీరియల్ అనేది ఎళ్ళకుండా ఉంటది. వన్స్ ఆ టైర్‌లోకి మెటీరియల్ అనేది ఎళ్ళిందంటే ఆహ్, ప్రాణాల మీద వరకు వచ్చే అవకాశం ఉంటది. అండ్ అలాగే మనం నార్మల్‌గా ఒక్కళ్ళమే రైడ్ చేసినప్పుడు, పీలియన్‌తో రైడ్ చేసినప్పుడు చాలా డిఫరెన్స్ అయితే ఉంటది. మనం పీలియన్‌తో రైడ్ చేసినప్పుడు చాలా స్మూత్‌గా అయితే రైడ్ చేయాల్సొస్తది. ఆహ్, అవ్ అండ్ అలాగే సడన్ యాక్సిలరేషన్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే పీలియన్స్ ఎనకాల రెస్ట్ పొజిషన్‌లో కూర్చుంటారు. మనం సడన్ యాక్సిలరేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి కొంచెం వెనక్కి పడినట్టు అవుతారు. అండ్ అలాగే సడన్ బ్రేక్స్ అనేది అప్లై చేయకూడదు. సడన్ బ్రేక్స్ అప్లై చేసినట్టయితే ఏమైతదంటే మన హెల్మెట్‌కి చాలా హెల్మెట్స్‌కి ఎనకాల షార్ప్‌గా స్పాయిలర్స్ అయితే ఉంటాయి. మనం సడెన్‌గా అప్లై చేసినప్పుడు బ్రేక్స్ అప్లై చేసినప్పుడు వాళ్ళ ఫేసొచ్చి స్పాయిలర్‌కి తాకితే అదొక కొంచెం ఇంజ్యూరీ అయితే అయితది. అదొకటి మీరు చూసుకోవాలి. అండ్ మనతో పాటు పీలియన్ రైడర్‌కి కూడా హెల్మెట్ అయితే పెట్టండి. ఎందుకు అంటే సిట్యుయేషన్ ఎలా ఉంటదనేది తెలీదు వన్స్ మనం బయటికెళ్ళినప్పుడు. అందుకనే పీలియన్ రైడర్‌కి కూడా హెల్మెట్ అయితే పెట్టండి. చిన్న చిన్న యాక్సిడెంట్‌లయితే ఓకే. మన కాళ్ళు, చేతులు ఇరిగినా సరే మనం ఒక 2, 3 ఇయర్స్‌లో మనం కొన్ని మంత్స్‌లో గానీ, కొన్ని ఇయర్స్‌లో గానీ గెట్ బ్యాక్ అవుతాము. బట్ మెయిన్ హెడ్‌కి తగిలిందంటే మనకి చాలా ప్రాబ్లమ్ అయితది. అదొకసారి మీరు ఆలోచించి పిలియన్ రైడర్‌ని ఎవరైతే మీరు పిలియన్ రైడర్‌తో రైడ్ చేస్తారో వాళ్ళకి కూడా హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టండి. ఫైనల్లీ ఇది గైస్ ఈరోజు వీడియో అయితే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతదని తీయడం అయితే జరిగింది ఈ వీడియో. అండ్ అలాగే ఈ వీడియోలో నేను 5 టాపిక్స్ అయితే కవర్ చేశాను. రైడింగ్ పొజిషన్ అండ్ అలాగే ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఇంజిన్ బ్రేకింగ్, ఓవర్‌టేకింగ్, లాస్ట్ వన్ వచ్చేసి పిలియన్ రైడింగ్ అనమాట. సో, ఈ టాపిక్స్ అన్నీ మీకు అర్థమైనయి అని అనుకుంటున్నా. లేదు ఏదన్నా అర్థం కాలేదు అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే నేను ఏదన్నా పాయింట్ మిస్ అయినట్టుంటే అది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నో ప్రాబ్లమ్. ఆహ్, అండ్ అలాగే ఇలాంటి బైకింగ్ కంటెంట్ వీడియోస్ మన ఛానెల్‌లో ఇంకా చాలా వస్తాయి గైస్. మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం గైస్. రైడ్ సేఫ్.